ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన రైతులకు తీవ్ర కన్నీళ్లను మిగిల్చింది. పంట చేతికొచ్చే సమయంలో నిన్న కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని వరి, మామిడి తోటలు, జొన్న, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. అర్ధరాత్రి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసినటువంటి వడగళ్ల వాన, గాలి దుమానంతో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నది. దాదాపుగా గంటన్నర పాటు కురిసిన ఈ వర్షం రైతు జీవితాలని అల్లకల్లోలం చేసిందని చెప్పవచ్చు. దాదాపుగా పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. తాడ్వాయి, ఇందల్వాయి, జన్నపల్లి, నిజామాబాద్ రూరల్తో పాటు అటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మాచరెడ్డి మండలం, అంకిరెడ్డిపల్లి, సోమారంపేట తాండాల్లో ఉన్నటువంటి అనేక మంది రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో క్రాప్ డ్యామేజ్ అయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటు అది ఏమాత్రం పనికిరాదు, దీన్ని హార్వెస్టర్ చేయడానికి కూడా వీలుండదు, ఈ ధాన్యాన్ని కొనేవారు కూడా ఉండడు, ఈ స్థాయిలో కిందికి అంగింది. ఆ వడ్లు కూడా రాలిపోయిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. దీన్ని పూర్తి స్థాయిలోనే ఇలానే వదిలేస్తే బెటర్ అనే ఆలోచనలో రైతున్నాడు. దీన్ని ఏమాత్రం దీన్ని తీసుకోవడానికి రాదు, దీన్ని ధాన్యాన్ని సేకరణ చేయడానికి కూడా ఏమాత్రం వీలు పడదు, దీన్ని ఇట్లానే వదిలేస్తామని రైతులు అంటున్నారు. ఈ మాదిరిగానే దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి దాదాపుగా వందలాది ఎకరాల్లో కనబడుతుంది. ఈపాటికే ఇక మిగిలింది చిన్న సన్నకారు రైతులు దాదాపు ఈపాటికే 75% క్రాపు హార్వెస్టింగ్ అయింది. దాన్ని కల్లాలకు తరలించారు. కల్లాలకు తరలించిన టైంలో సకాలంలో అటు ఎఫ్సిఐ కానీ ఇటు గవర్నమెంట్ కానీ తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్ కానీ సకాలంలో స్పందించి ఎవరైతే కాంటాలు వస్తున్నాయో ఆ మాదిరిగానే కాంటాలు చేసి రైతులను ఆదుకుంటే బాగుండనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. వరకు గవర్నమెంట్ నుంచి కనీసం భద్రత కల్పిస్తాము, మిమ్మల్ని ఆదుకుంటాము, తడిసిన ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామనే భరోసా కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. గత గవర్నమెంట్ హయాంలో వ్యవసాయ శాఖ అధికారులు జేడీ అగ్రికల్చర్, జేడీకి సంబంధించినటువంటి వ్యవసాయ ప్రాథమిక అంగా ఏ పంటలు రైతులు వేశారనే అంశంపై సమగ్ర దర్యాప్తు చేసేవారు. ఆ దర్యాప్తు కూడా లేదు. ఏ పంటలు వేశారు, ఎంత మేరకు నష్టపోయిందనే సమగ్ర సమాచారం తీసుకోవడంలో పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారులు విఫలమయ్యారని చెప్పచ్చు. మనతో పాటు మాట్లాడడానికి ఓ రైతు ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, సకాలంలో ఇటు గవర్నమెంట్ కానీ ఇటు ఎఫ్సిఐ కాంటాలు నిర్వహించే నిర్వాహకులు కానీ స్పందించి ఉంటే ఎట్లా ఉంటుంది? పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం, ఇది ఏమాత్రం పనికిరాదు. దాదాపుగా క్రాప్ మొత్తం నేలమట్టమైంది. రైతు కళ్ళల్లో ఈరోజు దాదాపుగా రైతు బాధపడ్డ సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. రైతు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఓవరాల్గా చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉంది? మాది మాచారెడ్డి మండలం, ఉమ్మడి ఎల్లంపేట, అంకిరెడ్డిపల్లి తాండాలో దాదాపు ఒక ఉమ్మడి ఎల్లంపేటలో దాదాపు 50 నుంచి 60 ఎకరాల దాకా ఈ వరి ధాన్యం అనేది మొత్తం నష్టం జరిగింది. ఈ కురిసిన నిన్న ఆకల వర్షానికి, వడగండ్ల వానకు కూడా విపరీతంగా అర్ధరాత్రిలో ఫుల్ వర్షాలు పడి రాళ్ళు పడి మా ఉన్న ధాన్యాలంతా మొత్తం తడిసిపోయింది. దీనికి ప్రభుత్వము తక్షణమే నిర్ణయించుకొని మా తడిసిన ధాన్యాన్ని మరియు ఈ రాలిపోయిన ధాన్యాన్ని కూడా మా ఈ ఎకరానికి కనీసం ఒక 25,000 నుంచి 30,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వం చెల్లించి మా రైతులను ఆదుకోవాలి. మా తడిసిన ధాన్యాన్ని, ఈ రాలిపోయిన వడ్లను కూడా ఖచ్చితంగా దీనికి వచ్చేసి ప్రభుత్వం వాళ్ళు వచ్చి దీన్ని నిర్ణయించుకొని తీసుకొని దీన్ని ఖచ్చితంగా రాలిపోయిన వడ్లకు కూడా ఎన్ని ఎకరాలు ఉన్న దానికి ప్రభుత్వం చూసి ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఎకరానికి 30,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి మేము టీ న్యూస్ ద్వారా డిమాండ్ చేస్తూ తెలుపుతున్నాము. మీరు చెప్పండి, దాదాపుగా నిన్న ఒక బీభత్సమైన పరిస్థితిని వర్షం రూపాల్లో మనం చూసాం. గవర్నమెంట్ సకాలంలో స్పందిస్తే ఇంత పరిస్థితి ఉండేది కాదు. అదేవిధంగా అటు ధాన్యం సేకరణలో కూడా విఫలమైనట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా నిన్న జరిగిన సంఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటి? మేము అంకిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాము. మా దగ్గర వరి కోత 99% వరి కోత హార్వెస్టింగ్ జరిగింది. ఆ సకాలంలో ఈ యొక్క ఐకేపీ సెంటర్లు కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, సమయంలో వాళ్ళు దగ్గరికి అంటే ఇన్ టైంలో వచ్చి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తే, లోడ్లు పంపడం కావచ్చు, కాంట్రోల్ చేయడం కానీ చేస్తే ఈ పాటికి ఈ నష్టం మేము పోయేటోళ్ళం కాదు.
వాళ్ళు లేట్ చేయడం వల్ల ఇంతగానో నష్టం పోయినాం. ఇంకో 5-10% ఉన్న కోతలు కూడా బాగా డ్యామేజ్ అయ్యి రైతులు బాగా నష్టాల్లో ఉన్నారు. గవర్నమెంట్కి సంబంధించి ఎఫ్సిఐ కాంటాలు సకాలంలో పెడితే రైతు ఈ పరిస్థితి ఎదుర్కొనేవాళ్ళు. అక్కడ కాంటాలు వచ్చి లారీలు వెళ్ళిపోయి ఉంటే రైతు ఈ క్రాప్ను కోసేవాడు, ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించేవారు. అక్కడ క్రాప్ ఎత్తట్లేడనే ఉద్దేశంతోనే ఇక్కడ డ్యామేజ్ కనబడుతుందా? వాళ్ళు కాంటా తొందరగా చేయకపోవడం వల్ల ఈ యొక్క హార్వెస్టింగ్ బాగా లేట్ అయింది. అక్కడ ఎండబోయడం కంటే, అక్కడ ఇబ్బంది పడడం కంటే ఇలానే ఉంటే ఇంకొంచెం బెస్ట్ అనుకున్నారు, ఎండాకాలం కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ నిన్న జరిగిన దారుణం ఏంటంటే అసలు కాలం కాటేసినట్టుగా క్షణాల్లోనే ఒక పెద్ద తుఫాను వచ్చి మొత్తం ఈ పంట మొత్తం నేలమట్టం జరిగింది. ఈ యొక్క పూర్తి బాధ్యతలు మన ఐకేపీ సెంటర్ కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, వైఖరి వల్లనే ఇదంతా దారుణం చూస్తున్నాము. దానికి ఓవరాల్ ఒకసారి గమనించైతే పరిస్థితి అయితే దారుణంగా ఉంది. సకాలంలో యంత్రాంగం స్పందించడంలో మాత్రం విఫలమయ్యింది. సకాలంలో స్పందిస్తే రైతులు ఏదైతే కోతకొచ్చిన పొలాన్ని వెంటనే కోసుకునేవారు, ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించేవారు. అలా జరగకపోవడంతో రైతుల ఏదైతే పొలాలలోనే పంటను అదేవిధంగా ఉంచిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అలా జరిగి ఉండకపోతే కొంచెం బెటర్గా ఉంటుంది. ఏదైతే గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే యంత్రాంగం జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకున్నటువంటి యంత్రాంగం సకాలంలో అధికార యంత్రాంగాలకు ఆదేశించాలి. ఫీల్డ్ లెవెల్లో రైతులను కష్టాల నుండి కాబట్టి ప్రభుత్వం తరఫున ఏదైనా భరోసా కల్పిస్తే బాగుండనే అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. వీడియోని శివతో కలిసి రవీందర్, నిజామాబాద్ జిల్లా.